హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తందూరి చికెన్ ఇంట్లోనే మనమైతే హోటల్ స్టైల్ టేస్ట్తో ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడైతే నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ 1 kg చికెన్కి కావాల్సిన ఐటమ్స్ 1 టేబుల్ స్పూన్ అంత మిరియాల పొడి ఇక్కడైతే నేనైతే దంచి వేసుకున్నానండి. అలానే ఇందులోకి కావాల్సినంత ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇవంతా హోమ్ మేడ్ మసాలాలే అండి. నేనైతే తందూరి మసాలా కూడా సపరేట్గా వేయలేదు, ఇంట్లో ఉన్న మసాలాలే వేశాను. సో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ధనియాల పిండి, ఒక 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి. ఇక్కడ పౌడర్స్ అంతా మనం ఫ్రెష్గా చేసుకున్నామంటే చికెన్కి బాగా పట్టుకుంటుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడైతే ఈస్టర్న్ వాళ్ళది గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా ఏదున్నా వేసుకోవచ్చండి. సో అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేనైతే మిరియాల పొడి వేసాను కాబట్టి కారం పొడి అనేది మనకు కారానికి తగిన టేస్ట్గా మనమైతే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను కారం పొడి కూడా 1 టేబుల్ స్పూన్ అంత వేసాను. అలానే ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ నేనైతే అర్ధం వేసి నానబెట్టాను చికెన్ని. సో అంతా మసాలా వేసుకున్న తర్వాత కూడా మిగిలిన నిమ్మ చెక్క కూడా వేసుకోవాలండి. ఇక్కడ నిమ్మ చెక్క విత్తనాలు ఏమైనా ఉన్నా కూడా తీసేయాలండి, ఎందుకంటే నిమ్మకాయ విత్తనాలు డేంజర్ కాబట్టి విత్తనం అనేది వేసుకోకూడదు. సో ఇక్కడైతే నేను మళ్ళీ ఒక 1/4 లీటర్ పెరుగు అయితే వేసానండి. కొంచెం నిలబెట్టి ఒక 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ అయితే వేసాను. ఎందుకంటే 1 kg చికెన్ కాబట్టి బాగా మ్యారినేషన్ అయిందంటే మనకైతే చికెన్ అనేది టెండర్గా ఉడుకుతుంది, అలానే స్మూతీగా ఉంటుంది. హోటల్ స్టైల్లో ఎలా వస్తుందో స్మూత్గా అలానే ఉంటుందండి. సో ఇక్కడ సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది మనకు ఎప్పుడు ఎలా తింటామో అలానే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ ఉంది కదా చికెన్ అనేసి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకైతే సరిపడినంత చికెన్ యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, ఇదైతే ఆప్షనల్ అండి. సో ఇక్కడైతే నేను ఫ్రెష్గా రుబ్బుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే ఒక 3 to 4 అవర్స్ నానబెట్టామంటే మనకైతే చికెన్ అనేది స్మూత్గా ఉడుకుతుందండి. సో నేనైతే ఆఫ్టర్నూన్ నానబెట్టి ఈవినింగ్ అయితే చేశాను. ఇక్కడైతే ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని 1 by 1 అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ సపరేట్గా ఉడకపెట్టాను, సపరేట్గా ఒక హాఫ్ అయితే ఉడకపెట్టానండి. సో ఇక్కడైతే చికెన్ అనేది బాగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకాలండి. ఎక్కువగా కలపనవసరం లేదు, జస్ట్ 2 సైడ్స్ తిప్పుకుంటే చాలు, కరెక్ట్గా ఉడుకుతుందండి. సో చూసారా, ఇక్కడైతే నాకైతే చికెన్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పటికే. కానీ కాకపోతే బాగా కొంచెము ఫ్రై చేసామంటే మనకైతే ముక్కకు మసాలా అనేది బాగా పట్టుకుంటుందండి. సో ఇక్కడైతే నేను చికెన్ని బాగా కలుపుకుంటున్నాను. 2 సైడ్స్ మనం తిప్పుకొని వేడి చేసుకోవాలండి. సో ఇక్కడైతే చికెన్ అనేది కరెక్ట్గా ఉడికింది. ఇక్కడైతే నేను గ్రీన్ చట్నీ చేసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం శనగపప్పు, అల్లం వెల్లుల్లి, అలానే పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇక్కడ పుదీనా, కొత్తిమీర కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు చట్నీని బట్టి. సో ముందుగా నేనైతే శనగపప్పు అంతా రుబ్బుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఇందులోకి నిమ్మకాయ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెం అంత పెరుగు యాడ్ చేసుకొని స్మూత్గా అయితే నేనైతే రుబ్బుకున్నాను ఈ గ్రీన్ చట్నీ. ఇక్కడైతే మీకు చాట్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చండి. చాట్ మసాలా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను చాట్ మసాలా లేకుండానే టేస్టీగా అయితే చేసుకున్నానండి. సో ఫైనల్గా చికెన్ తందూరి అయితే ఇంట్లోనే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.